తిరుపతి రూరల్ వేదాంతపురంలో విలువైన భూమిని ఆక్రమించి ఇల్లు నిర్మించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో తిరుపతి రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణ ఉతికి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు జయచంద్ర, రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మునిరత్న మాట్లాడుతూ ధోబీఘాట్ ఆక్రమణ విపరీతంగా పెరిగిపోయిందన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు భూములు ఆక్రమిస్తున్నారు. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలోని రజకుల కోసం 56 సెంట్లు ప్రభుత్వం కేటాయించింది. కానీ అక్కడున్న పెత్తందారులు అడ్డుకుని ఈ భూమి ఆక్రమించారని ఆరోపించారు. వేదాంతపురం ధోబీఘాట్ రక్షించాలి. వేదాంతపురం ధోబీఘాట్ రక్షించాలి. వేదాంతపురం ధోబీఘాట్లు రక్షించాలి. రజకుల ఐక్యత, ఐక్యత, లోగో మండలం ఒకరోజు నాగలతో అంతే. ఓకే. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలోని 214 సర్వే నెంబర్లో 56 సెంట్లు కలిగినటువంటి విలువైనటువంటి భూమిని కొంతమంది అక్కడ ఆక్రమించుకొని కబ్జాకు గురి చేస్తే కూడా కనీసం అధికారులకు బాధ్యత లేకుండా ఈరోజు వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మేము ఇప్పటికే అనేక సందర్భాలుగా కలెక్టర్ గారికి విన్నవించుకున్నాం, ఆర్డీఓ గారికి విన్నవించుకున్నాం, ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగి చివరికి ఆ ధోబీఘాట్ని రక్షించండి మహాప్రభు అని చెప్పనని ఇక్కడే బట్టలు ఉతికే కార్యక్రమాన్ని చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఎందుకు బట్టలు ఉతికామంటే మాకు ఇంకా వేరే ధోబీఘాట్లో ఆస్కారం లేదు. అక్కడ ఉన్నటువంటి ధోబీఘాట్ను మొత్తం పెత్తందారులకు సంబంధించినటువంటి కొంతమంది ఆక్రమించుకొని ఆ రకంగా ఇబ్బందులకు గురి చేస్తుంటే ఏ పద్ధతిలో ఉతకాలి అని చెప్పిన బట్టలు ఇక్కడికి నిరసన తెలియజేయడానికి ఇక్కడ రావడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఆక్రమించుకున్నటువంటి అధికారులు వాళ్ళకు ఒత్తాస పలుకుతూ ఈ రోజు ఆక్రమించుకున్నటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా వాళ్ళకు ఒత్తాస పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి తక్షణమే ధోబీఘాట్ స్థలాన్ని ఆక్రమించుకున్న వారిపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ధోబీఘాట్ స్థలాన్ని ధోబీఘాట్గా ఉంచాలని చెప్పనని ఈ రోజు రజగుత్తుదారుల సంఘం డిమాండ్ చేస్తా ఉంది. ఈ సమస్యను కనుక పరిష్కారం చేయకపోతే ఇక్కడే ప్రతిరోజు ఇదే ప్రాంతంలో బట్టలు ఉతికి మేము ఇక్కడ నిరసన తెలియజేస్తామని చెప్పని ఈ సందర్భంగా పాలక వర్గాలకు, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.